మనిషి మనిషి పుట్టినమంటే కూ అని పేరు పడుతుంది వల్ల నువ్వు బీసీ నువ్వు ఎస్సీ ఎస్టీ అని పడతావు దానిలో లేవు నువ్వు ఓసీ అని పడతారు దానిలో పుట్టుకతోనే కాదు అంటే మరి రేవంత్ రెడ్డి గారు పుట్టుకతోనే పేరు పెట్టేటప్పుడు అవి పేరు పెట్టారా బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ అని పెట్టిరా కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే సందర్భంలో ఒక ప్రైమ్ మినిస్టర్ మీద మాట్లాడితే దేశవ్యాప్తంగా సంచలనం జరుగుతుందని చెప్పి సంచలనం ఉంటుందని చెప్పి ఆ దిశతో మాట్లాడడం మంచి పద్ధతి కాదు. దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా ఆ స్థాయిలో గౌరవించాల్సిన బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యంగా అవసరం. దేశంలో ఎవరైనా గౌరవించడం, కానీ బాధ్యతాయుతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అవసరం. ఇది ఒక ప్రధానమంత్రి మీద అవాకులు చవాకులు విసిరే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారి విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము. ఇవాళ 1994లో గుజరాత్లో అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు కావచ్చు పాపం, అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మోడీ గారి యొక్క కులాన్ని బీసీ జాబితాలో చేర్చింది మీ ప్రభుత్వమే. కానీ మొదటిసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ప్రతి ఒక్క బీసీ వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మేమే ప్రధానమంత్రులు అయినామని చెప్పి ఒక సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్ని బీసీ సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేసినాయి. ఒక బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అని చెప్పండి. 27 మంది బీసీలను ఎంపీలను మంత్రులు చేసినాం. 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. మరి దేశంలో ఇన్ని సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏర్పడ్డది, ఎంతమంది బీసీలకు ఇచ్చారు? మేము 12 మంది, మొదటిసారి 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసినాం. 8 మంది ఎస్టీ మంత్రులను ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసినాం. మరి మీ ప్రభుత్వం జాబితాను విడుదల చేయండి. ఈసారి 17 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసినాం. మరి మీ ప్రభుత్వం లెక్కేంది? ఇద్దరే. మీ ప్రభుత్వంలో ఇద్దరే బీసీలు మంత్రులు. మరి మీరు సర్వే చేసినటువంటి మొన్న సర్వే చేసినటువంటి దానిలో మీ లెక్క ప్రకారం 42% బీసీలు ఉన్నారని చెప్పి మీ లెక్క ప్రకారమే 42% మరి బీసీలు ఉంటే మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలను మంత్రులు చేయాలి? లెక్క చెప్పండి. మరి 46% మీ లెక్క ప్రకారం. గతంలో కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేసినప్పుడు మాత్రం 51% వచ్చింది. ఇప్పుడు మీ ప్రభుత్వం సర్వే చేస్తే మాత్రం 46% వచ్చింది. ఆ 46% బీసీ జనాభా రేషియో ప్రకారం ఎంతమంది మంత్రులు ఉండాలి? మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారో చెప్పండి. మరి ఇది బీసీలను గౌరవించట, బీసీలను అవమానపరచట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జాతులు బీసీ సంబంధం అన్ని జాతులు ఒకటై ప్రధానమంత్రి బీసీ ఇక్కడికి గెలిపించాలి. ఈ దేశంలో అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఈడబ్ల్యూఎస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అరే బీసీలో పేదలకు సమానంగా అగ్రవర్ణాల్లో పేదలు కూడా నరేంద్ర మోడీ గారు గుర్తించారు అని చెప్పి ఈ దేశంలో అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా నరేంద్ర మోడీ గారు గుర్తించారు. వీళ్ళందరూ కలిసి దేశ ప్రధానమంత్రి అయ్యండి. వాళ్ళ దేశంలో అధికారం చెలాయిస్తున్నాం. ఇలా ఇది పక్క పెడితే ఈ చర్చ జరగాలంటే 10 జనపద్ నుంచి చర్చ జరగాలి.